ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవా నీ ముఖమును నాకు ఆకుము నా ప్రభువా. నేను పాడకపోతే మీరు పాడరా? నేను పాడకపోతే పాడకుండా నేను సన్నాయి మేళమా పీ అనుకుంటా ఉన్నాడు. అందరూ పాడాలి, అందరు కలిసి పాడాలి. దిస్ సాంగ్ ఐ వాంట్ టు టెస్టిఫై. ఈ యొక్క పాటకు నేను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. I was singing at the age of 14 after I was born again. నేను తిరిగి జన్మించిన తర్వాత 14వ ఏటన ఈ యొక్క పాట పాడాను. God taught me how to play harmonium. Nobody taught me. ఏ విధంగా హార్మోనియం వాయించాలో ప్రభు నాకు నేర్పించాడు. ఎవరు God నేర్పించాడు? gave me strange burden to learn harmonium. హార్మోనియం నేర్చుకోవడానికి దేవుడు మరి వింతైనటువంటి భారం నాకు అనుగ్రహించాడు. I told my mother, నా తల్లితో చెప్పాను, Mummy, I want harmonium. అమ్మ నాకు హార్మోనియం కావాలి. Mummy said, there is no money, I cannot give you. డబ్బులు లేవురా, నేను ఇవ్వలేని చెప్పింది. Then I fasted. అప్పుడు నేను ఉపవాసం ఉంటున్నాను. అంటే దానికి కరడు వెంటనే అలిగినాను. I did not take breakfast. బ్రేక్ఫాస్ట్ చేయలేదు. My mother went to school. నా తల్లి ఇంటికి స్కూల్కి వెళ్ళింది. Lunch time she came back. మధ్యాహ్న భోజన సమయంలో she asked my sister, Jaya, did he take lunch? నా యొక్క సహోదరుని అడిగింది, జయ భోజనం చేశాడని. లేదు మమ్మీ అని చెప్పాను. లేదు మమ్మీ అని చెప్పాడు. Then she thought it is a serious case. ఇది చాలా సీరియస్ కేసు అనుకుంది. Then she went to God servant. వెంటనే దైవ సేవకుని దగ్గరికి వెళ్ళింది. During those days, ఆ దినాల్లో any problem at home, they will first go and tell the God servant. ఇంటిలో ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదటిగా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళేవారు. Nowadays God servant is ignored. నేటి దినాల్లో దైవ సేవకుడు నిర్లక్ష్యం వహిస్తున్నారు. That is why we were all very much blessed. ఆ దినాల్లో అందుకనే మేము ఎంతో దీవించబడ్డాం. We gave due respect to the God servant. దైవ సేవకునికి తగినటువంటి మేము గౌరవం ఇచ్చాం. My mother went and told him. నా తల్లి వెళ్ళి చెప్పింది ఆయనకి, Jaya wants harmonium, I don't have money, what should I do? మా జయకు హార్మోనియం కావాలంటున్నాడు, ఏం చేయాలి మేము ఇప్పుడు? He stopped eating food. భోజనం చేయడం మానేశాడు. Then he said, తర్వాత there is a harmonium we are not using now, you go and give it. మేము ఒక హార్మోనియం ఉంది, అది మేము వాడటం లేదు, ఇంకో మనకి చేయని చెప్పారు. And then she carried on her head and came 3.5 kilometers. ఆమె ఒక టీచర్ అయితే ఆ యొక్క హార్మోనియం తనకు తలపైన పెట్టుకుని 3.5 కిలోమీటర్ల వరకు ఆ విధంగా నడుచుకొచ్చింది. That became a great blessing for me. అది నాకు ఎంతో దీవెనకరంగా మారింది. And she was a very good singer. ఆమె ఎంతో చక్కటి పెద్ద సహోదరునికి, తర్వాత నాకు, తర్వాత సహోదరికి కూడా పాటలు నేర్పించింది. We all sing with a loud voice and with a melodious voice. మేమెంతో మరి చక్కగా మధురమైనటువంటి స్వరంతో ఎలుగెత్తి పాటలు పాడేవారు. And then harmonium has come. హార్మోనియం వచ్చింది. Seeing that very sight, I was so happy. ఆ దృశ్యాన్ని చూడగానే గంతులేశాను. అబ్బా హార్మోనియం వచ్చింది, అబ్బా హార్మోనియం వచ్చేసింది. Then I take it and playing. ఏం రావడం, అప్పుడు ఏదో చేశాను, ఏం రావలేదు. ఎంత వచ్చాడు కానీ పాటలు రావడం అనుకున్నా ఏదైనా వస్తాయేమో పాటలు, ఎంత వాయించినా కానీ పాటలు రావట్లేదు. నేను అనుకున్న పాటలు వస్తాయేమో. Then I prayed, Lord, teach me. ప్రభువా నాకు నేర్పించు ప్రభువా. Then from then on, అప్పటి నుంచి what I used to do, నేనేం చేసేవాడిని, when I go to the church, నేను సంఘానికి వెళ్ళినప్పుడు Brother Jesus plays with single fingers. మరి జేసుదాస్ గారు he will not do like this. ఆ విధంగా రెండు చేతులు పెట్టి పరిశుద్ధ పరిశుద్ధ అట్లా వేస్తాడు ఆయన. ఆ విధంగా ఒకే చేత అట్లా వేసేవాడు. That became a great advantage for me. అది నాకు చాలా ఉపయోగపడింది. Before giving the message, he would say, let us stand and sing. వర్తమానం ఇవ్వక మునుపు ఆయన చెప్పేవాడు, లేచి పాటలు పాడదాం. I used to sit near the harmonium. నేను హార్మోనియం దగ్గర కూర్చునేవాడిని. It was a leg harmonium. అది లెగ్ హార్మోనియం ఉండేది. When he asked us, I was waiting for that opportunity. ఆ యొక్క అవకాశం కొరకు ఎదురు చూచేవాడిని. And then I used to stand, నేను లేచి నిలబడేవాడిని, song book in the hand, పాటల పుస్తకం చేతిలో పట్టుకొని, and my eyes are on his fingers. నా యొక్క కండ్లు మాత్రము ఆయన యొక్క చేతుల పైన ఉండేవి. Where he begins, ఆయన ఎక్కడ ఆరంభిస్తున్నాడు, ప్రతి పాట కూడా, where he begins and how it goes on, ఎక్కడ ఆరంభిస్తున్నాడు, ఏ విధంగా వేళ్ళు కలుపుతున్నాడు. I used to watch very very seriously. చాలా నిశితంగా గమనించి చూసేవాడిని. After going home, ఇంటికి వెళ్ళిన తర్వాత, until I learned that song, I never slept. ఆ పాట నేర్చుకునేంత వరకు లేచేవాని కాదు. In every meeting, after meeting, I will learn one song. ప్రతి కూడికలో ఏదో ఒక పాట నేర్చుకున్నాను. Then I understood, తర్వాత when it goes high pitch, it goes this side, when it comes low pitch, it comes this side. ఈ విధంగా మరి ఈ వేళ్ళను కుడి చేతి వైపు కదులుపుతా ఉంటే హెచ్చు స్వరంతో వస్తుంది. తర్వాత కుడి చేతి ఈ విధంగా కిందికి వచ్చేటప్పుడు తగ్గు స్వరంతో వస్తుంది. That I understood. అది నాకు అర్థమైంది. Then that helped me a lot. అది నాకు చాలా దోహదపడింది. And then daily I used to try so many songs. ప్రతిదినము అనేక పాటలు ప్రయత్నించేవాడిని. I used to pray, ప్రార్థన చేసేవాడిని, and keep the harmonium in front of me. ఆ విధంగా నా ఎదుట హార్మోనియం పెట్టుకునేవాడిని. And I was not able to pray properly. అయితే సరిగా వాయించేవాడిని కాదు. My brother and my sister say, why don't you go to the park and pray, why do you disturb us? నా సహోదరుడు సహోదరి చెప్పేవారు, నువ్వు పార్కుకి వెళ్ళి వాయించవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు కలవరపరుస్తున్నావు అనేవారు. Then I would not go. అయితే నేను వెళ్ళేవాడిని కాదు. I said, listen, మీరు వినండి. Then I used to pray. Wonderfully God has helped me. ఆ విధంగా వాయించేటువంటి వాడిని అద్భుతకరంగా దేవుడు సహాయపడ్డాడు. Trial and error method. ఆ విధంగా మరి
ట్రయల్ అండ్ ఎర్రర్. If not this, that one. If not this, that one. Like that. Because I am a singer, I sing and then play. నేను గాయకుడిని కాబట్టి ఒక కీ పని చేయకపోతే ఇంకొక కీ ఆ విధంగా ప్రయత్నించేటువంటి One వాడిని. after the one I learned many songs. ఒకదాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా ఆ విధంగా అన్ని పాటలు One నేర్చుకున్నాను. Saturday, Brother Guru Jesus servant visited us. ఒకసారి గుడు దేవదాస్ గారు ఆయన మమ్మల్ని దర్శించాడు. And then my mother told him, నా తల్లి చెప్పింది, Jaya is playing harmonium in the family prayer. జయ మరి కుటుంబ ప్రార్థనలో హార్మోనియం వాయిస్తున్నాడు. Hey, నేర్చుకున్నావురా? అవునా నేర్చుకున్నాడా? Yes, Anna. అవునా నేర్చుకున్నాను. Then you play that song. ఆ యొక్క పాట ఒకసారి He gave వాయించి me a difficult song. చాలా కష్టతరమైనటువంటి పాట ఇచ్చాడు. నా 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 ఏం పాట అది మరి ఇంకా తెలీదా? ఏం పాట చెప్పండి. నాకు వర్డ్స్ రావడం లే. సుందర రక్షకుడా నాకు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడు నేను నిన్నే స్తుతింతు ఎల్లప్పుడు. ఆ పాట పాడినాడు, ఆ పాట పాడమన్నాడు. ఆ పాట పాడమన్నాడు. అండ్ ఐ లవ్ దట్ సాంగ్. అది నాకు చాలా ఇష్టం. మై ఫింగర్స్ విల్ డాన్స్ ఆన్ ది హార్మోనియం. నా యొక్క వీళ్ళైతే అక్కడ నాట్యం చేసిన హార్మోనియం. I sang with full throat. ఎంతో ఎలుగెత్తి పాట పాడాను. Those days I was just waiting who would ask me to sing and I used to ఆ sing. దినాల్లో మరి నాకు ఎవరైనా పాట పాడడానికి అవకాశం ఇస్తారని ఎదురు నేను చూసేవాడిని. వెయిట్ చేసేవాడిని. ఎదురు చూసేవాడిని. If they asked me to sing, I used to sing. పాట పాడమని చెప్తే వెంటనే And పాడేవాడిని. then now I got an opportunity. తర్వాత అవకాశం దొరికింది. Then I sang with all my throat. ఆ విధంగా ఎలుగెత్తి నా యొక్క గొంతుతో పాడాను. At the end of it all, Brother Jesus said, చివర్లో జీసస్ గారు చెప్పారు, అరే నన్నే మించిపోయినావురా. అరే నన్నే మించిపోయినావే. Then he gave thanks unto the Lord ఆ విధంగా దేవునికి కృతజ్ఞతలు and చెల్లించాడు. then prayed for me. నా గురించి ప్రార్థించాడు. And he said, from tomorrow you are playing harmonium in the church, he said. ఆయన చెప్పాడు, రేపటి నుంచి సంఘంలో నీవే హార్మోనియం వాయించాలని That చెప్పాడు. is how Brother Jesus of Guru encouraged ఆ me. విధంగా గూడూరు జయదాస్ గారు నన్ను మరి ప్రోత్సహించాడు. 14 years of age, I was playing leg harmonium. 14 సంవత్సరాల వయసులోనే నేను హార్మోనియం I had a hand harmonium. ఆ విధంగా చేతితో ఇట్లా విధంగా కలుపుతారు కదా, ఉండేది. Now in the church I have to play leg harmonium. ఇప్పుడు సంఘంలో లెగ్ హార్మోనియం ఉండేది. Then I used to ask my sister, why don't you help me in the bellowing? Then I will try with 2 hands. నా సోదరుని అడిగాను, ఎందుకు నీవు చేతితో ఈ విధంగా మరి హార్మోనియం కదపవు, నేను వేలుతో వాయిస్తానని చెప్పాను. Then she would say, ఊరికే వేస్తానా అనేది. ఊరికేనే చేస్తానని అడిగింది ఆమె. Then I used to give him 1 4 anna coin. నేను ఏదో ఒక కాయిన్ నాణ్యం ఇచ్చేవాడిని. 4 anna coin. పురాణ కాయిన్ ఇచ్చేవాడిని. అనాలప్పుడు. అనాలప్పుడు Then she would sit there and put it. అనా ఇచ్చినప్పుడు ఆమె ఆ విధంగా Then I తోస్తూ used to ఉండేది. play. ఆ విధంగా నేను వాయించేవాడిని. And then after sometimes నీ 4 అనాలు అయిపోయినాయి, ఫోన్ లేచి వెళ్ళిపోయేది. మరి కొంత సమయం అయిపోయిన తర్వాత నాణేలన్నీ అయిపోయినాయి కాబట్టి లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేది. అట్లా that is how I with lot of difficulty I learned. అటువంటి విధానంలో చాలా కష్టమైనప్పటికీ నేర్చుకున్నాను.